హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో బేసికల్గా ఒకప్పుడు ఏంటంటే సినిమాలకు సంబంధించి ఏదైనా గొప్పగా మాట్లాడుకోవాలంటే ఈ హీరో సినిమాలు బాగుంటాయి, లేదంటే ఈ డైరెక్టర్ తీసేటటువంటి సినిమాలు బాగుంటాయి అనుకునే వాళ్ళం. బట్ ప్రెజెంట్ ట్రెండ్ మారిపోయింది. సో సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఎవరు బాగా ప్రజెంట్ చేశారంటే వాళ్ళు బాగా మనం మెచ్చుకుంటూ ఉన్నాం. సో ఈ క్రమంలో నెక్స్ట్ ఆ లెవెల్ అంటే హీరో డైరెక్టర్స్ కాకుండా నెక్స్ట్ ఆ లెవెల్లో ఎవరికైనా మంచి పేరు ఉందంటే కొరియోగ్రాఫర్స్ అని చెప్పొచ్చు. సో సినిమాకి సంబంధించి ఎవరైతే డాన్స్ మాస్టర్లు ఉంటారో సో వీళ్ళకు కూడా మంచి గుర్తింపు రావడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ద బెస్ట్ డాన్స్ మాస్టర్స్ తెలుగులో కానీ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్లో శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ ఉంటారు. సో రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ పాన్ ఇండియన్ లెవెల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ కొన్ని వివాదాల మధ్య ఇరుక్కోవడంతో ప్రెసెంట్ జానీ మాస్టర్కి కాస్త గ్యాప్ అయితే దొరికిందనమాట. సో ఈ క్రమంలో ఆ సినిమాలు ఏవైతే ఉన్నాయో జానీ మాస్టర్ ఒప్పుకున్నటువంటి కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి ఆఫర్స్ ప్రెసెంట్ శేఖర్ మాస్టర్ గారి చుట్టూ జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే ఏంటంటే రీసెంట్గా శేఖర్ మాస్టర్ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆయన గురువు అయినటువంటి ప్రభుదేవ మాస్టర్తో దిగినటువంటి ఒక ఫోటోని పోస్ట్ చేశారు. సో ఇందుకు గల కారణం ఏంటంటే ప్రభుదేవ గారు ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఒక పాటకి సంబంధించిన కొరియోగ్రాఫర్గా సో శేఖర్ మాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆఫ్టర్ 9 years తర్వాత ప్రభుదేవ గారి సమక్షంలో అంటే కలిసి వర్క్ చేస్తున్నామని చెప్పి ఆయన హ్యాపీనెస్ అయితే ఎక్స్ వేదికగా పంచుకోవడం జరిగింది. సో 9 years బిఫోర్లో హిందీలో రిలీజ్ అయినటువంటి యాక్షన్ జాక్సన్ అనేటటువంటి సినిమాకి ప్రభుదేవ గారితో కలిసి శేఖర్ మాస్టర్ వర్క్ చేశారు. సో ఇంత గ్యాప్ తర్వాత ఆఫ్టర్ ప్రభుదేవ గారితో కలిసి పనిచేసేటటువంటి ఛాన్స్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని శేఖర్ మాస్టర్ చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా కానీ చూసుకున్నట్లయితే పుష్పకి సంబంధించినటువంటి ఒక సాంగ్లో కూడాను శేఖర్ మాస్టర్ ఇచ్చినటువంటి కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది అందరికీ. సో ఈ టాప్ హీరోస్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి డాన్స్ మాస్టర్ కావాలంటే వెంటనే గుర్తొచ్చినటువంటి పేరు శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. సో మొత్తానికి జానీ మాస్టర్ గ్యాప్ తీసుకున్నప్పటికీ త్వరలోనే ఆయన మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మళ్ళీ సినిమాలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తెలుగు ఇండస్ట్రీ నేలేస్తున్నాడు. సో ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో మనకు తెలుగు సినిమా తీసుకెళ్ళింది ఎస్ఎస్ రాజమౌళి అయినా. సో ఆ పేరుని మన డైరెక్టర్లు అందరూ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా నిలబెడుతున్నారనమాట. సో ఈ క్రమంలో మన శేఖర్ మాస్టర్కి ఆయన గురువుని కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించి ఆయన సంతోషాన్ని మనతో పంచుకున్నారు. సో బేసికల్గా మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు ద బెస్ట్ కొరియోగ్రాఫర్ అంటే మీరు చెప్పేటటువంటి పేరేంటి అండ్ వాళ్ళు చేసినటువంటి ద బెస్ట్ సాంగ్ కంపోజిషన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.